ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. తప్పు వాళ్ల దగ్గర పెట్టుకుని నెపం కేంద్రంపై నెట్టాలనుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయదని, రాష్ట్రం సేకరించిన ధాన్యానికే రియంబర్స్మెంట్ ఇస్తుందని స్పష్టం చేశారు. నెల రోజులు ఆలస్యంగా ధాన్యం కొనుగోలు మొదలు పెట్టారని, అందుకే సమస్య తలెత్తిందని రామచంద్రరావు ఆరోపించారు. ఈ రోజు తెలంగాణలో రైతులకు ఈ పరిస్థితి వచ్చిందంటే అది రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్యమే. మార్చి 25వ తారీఖు నాడు కొనుగోలు మొదలు పెట్టాల్సినటువంటి ఈ కేంద్రాలలో ఏప్రిల్ 25వ తారీఖు నాడు మొదలు పెట్టారు. అంటే ఒక నెల ఆలస్యం. దానివల్ల ధాన్యం అంతా కూడా రైతులు అగ్గిపై కేంద్రాల్లో అగ్రికల్చర్ మార్కెట్లో అక్కడ కుప్పలుగా పడి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వము రైస్ మిల్లర్స్తోని కొంతమంది కమిషన్ ఏజెంట్తోని కుమ్మక్కై రైతుల్ని ఎంఎస్పీ అమ్మకుండా దానికన్నా తక్కువ ధరతో అమ్మించేటటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం మీద ఏలు పెట్టి చూపడానికి రేవంత్ రెడ్డి గారికి ఎటువంటి అధికారం లేదు.